బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. బండి సంజయ్ దాదాపు 3 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉన్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ కూడా తెలియట్లేదు. అటు బంధువులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కూడా దూరం అయిపోయాడు. దాదాపు 3 రోజులు గడుస్తా ఉన్నా కూడా అసలు అతను ఫోన్ ఆచూకీ ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. ఫోన్ కూడా కలవట్లేదు అని చెప్పేసి అటు కుటుంబ సభ్యులు కావచ్చు, అట్లా పార్టీ శ్రేణిలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే బీజేపీ మొన్న చేసినటువంటి ప్రోగ్రాం రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పేసి ఒక బస్సు యాత్ర చేసిరు. ఆ బస్సు యాత్రలో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. కానీ బండి సంజయ్ ఎందుకు రాలేదని చెప్పేసి ఆ రోజు నుంచే రకరకాల ఊహాగానాలు కావచ్చు, వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే నిజంగా బండి సంజయ్ అలా కొడుకు ఇష్యూ వల్లనే రాలేకపోతా ఉన్నాడా, లేకపోతే ఎందుకు అంటే మొహం చూపెట్టుకోలేకపోతా ఉన్నాడా, ఎందుకు అని చెప్పేసి అనుకునే లోపే మరొక ఇష్యూ, అంటే ఒక దెబ్బ మీద దెబ్బ మళ్ళీ ఎదురవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ వాళ్ళ కొడుకు కేసులో ఇరుక్కున్న తర్వాత మళ్ళీ రెండవసారి ప్రధాన అనుచరుడైనటువంటి బండి సంజయ్కి ప్రధాన అనుచరుడైనటువంటి రామకృష్ణ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ బండి సంజయ్ కావాలనే ఇటు ఈటెల రాజేందర్ సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టించాడు. ఈటెల రాజేందర్ ఏడుపే బీజేపీకి శాపం అంటూ రకరకాల ఫ్లెక్సీలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రతి చోట ప్రతి మూలన ఉండడంతో ఇది కావాలని ఎవరో పెట్టించారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్త సర్క్యులేట్ అయింది. తర్వాత ఎవరు పెట్టించారనే అంశం పోలీసులు ఇంట్రాగేషన్లో తేలింది. నిజంగా అయితే రామకృష్ణ అనే వ్యక్తే, అది కూడా బండి సంజయ్ అనుచరుడు కాబట్టి బండి సంజయ్ కావాలని పెట్టించాడేమో అని చెప్పేసి కూడా రామకృష్ణ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. అంటే నిజంగా బండి సంజయ్ చేపించినా లేకపోతే అతనిపై కోపంతో ఇతనే ఫ్లెక్సీలు పెట్టాడని చెప్పేసి రకరకాల నడుస్తున్న సందర్భంలో మళ్ళీ ఇప్పటికే మా కొడుకు జైల్లో వెళ్ళాడని చెప్పేసి ఆ బాధతో ఉంటే, అంటే ఒక కేంద్ర హోం సహాయక మంత్రిగా ఉండి అసలు మా కొడుకును జైలుకు వెళ్లకుండా కాపాడుకోలేకపోయాను, ఎంత ఇన్ఫ్లుయెన్స్ నడిపించాడు, ఇన్ని రకాలుగా రాజకీయాలు చేసినా కూడా కనీసం నాకు సపోర్ట్గా ఎవరు రాలేకపోయారు, నా బీజేపీ పార్టీ కూడా నా కొడుకుతో సంబంధం లేదంటూ మాట్లాడిందని చెప్పేసి రకరకాలుగా అతను ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. వేరే పార్టీ కూడా పెట్టబోతున్నాడని చెప్పేసి రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకోటి, అంటే ఒకటి ఇబ్బంది జరిగిందని అనుకునే మరొక ఇబ్బంది ఎదురవడంతో కూడా ఇతను అజ్ఞాతంలో ఉన్నాడు. అంటే కావాలనే బండి సంజయ్ ఇరికిపోయాడు అని చెప్పేసి ఆ బాధలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అంటూ కూడా వార్తలు వస్తారు. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, అజ్ఞాతంలో కంటే ఎటు వెళ్ళిపోయాడు, కనీసం ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడలేదా, కార్యకర్తలు ఎవరు కూడా, అంటే ప్రధాన అనుచరులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, అతని కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళతో కూడా మాట్లాడలేదు ఏందని చెప్పేసి ఒకసారి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, బండికి కుదుపు, 3 రోజులుగా అజ్ఞాతంలోకి కేంద్ర మంత్రి. ఇక్కడ 3 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడంట కేంద్ర మంత్రి. అసలు మరి ఏం జరిగింది ఏంటి ఒకసారి అది తెలుసుకుందాం. మొన్న కొడుకు ఇప్పుడు ప్రధాన అనుచరుని అరెస్టుతో అంతర్మదనం. ఇటీవల బస్సు యాత్రకు కూడా బండిని అనుమతించని అధిష్టానం, ఫోన్ స్విచ్ ఆఫ్, అందుబాటులో లేరని కార్యకర్తల ఆందోళన. మొన్న కొడుకు జైలుకు వెళ్ళిండని చెప్పేసి ఆ బాధలో ఉన్నాడు. మళ్ళీ అలాగే మన ప్రధాన అనుచరుడైనటువంటి రామకృష్ణ కావాలనే ఈటెల రాజేందర్కి సంబంధించి ఫ్లెక్సీలు బండి సంజయ్ పెట్టించాడు దగ్గరుండి అంటూ కూడా రకరకాల వార్తలు రావడంతో అంతర్మదనం చెందుతూ ఉన్నాడు. అలాగే వీళ్ళు పెట్టినటువంటి రైతు గోసా బీజేపీ భరోసా అనే ప్రోగ్రాం కూడా రాలేకపోయాడు అని చెప్పేసి అధిష్టానం అతన్ని పిలవలేదని చెప్పేసి, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, అందుబాటులో లేదని చెప్పేసి కార్యకర్తలు చెప్తా ఉంటే రకరకాలైనటువంటి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఏం జరిగిందని. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఒకరు 3 రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువర్గం ఎవరికీ అందుబాటులో లేకుండా రహస్య ప్రాంతాల్లోకి వెళ్ళినట్టు సమాచారం. మంత్రి వ్యక్తిగత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, ఆయన్ను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, హైదరాబాద్, కరీంనగర్లోని ఆయన నివాసాల్లో అందుబాటులో లేరని బీజేపీ కార్యకర్తలు, కేంద్ర మంత్రి సన్నిహితులు చెప్తున్నారు. ఫోక్సో కేసులో ఆయన కొడుకు అరెస్ట్ అయినప్పటి నుంచే కొంత ముభావంగా ఉంటున్నారని అంటున్నారు. ఆ ఘటన తర్వాత పార్టీకి కూడా క్రమంగా దూరం పెడుతూ వస్తున్నారని, గత నెల చివరి వారంలో జరిగిన రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో కూడా పాల్గొనేందుకు కూడా ఢిల్లీ బీజేపీ నిరాకరించినట్టు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా బీజేపీలోని సంచలనమైన వివాదాస్పద ఫ్లెక్సీల కేసులో మంత్రికి అనుచరుడిగా గుర్తింపుకున్న బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణను పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నది. బండి భగీరథ్ ఫోక్సో కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి ముందుగా బీఆర్ఎస్ పై తీవ్ర ఒత్తిడి. అంటే దీనికి సంబంధించి రాష్ట్రానికి కేంద్ర మంత్రి అయినటువంటి హోం సహాయక మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి తన కొడుకు ఫోక్సో కేసులో ఇరికినప్పటి నుంచి చాలా సతమతం అయిపోయినట్టు మనం కూడా చూసినాం. రకరకాల ఇలానే కొడుకును కాపాడుకోవాలని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతూ వచ్చిండు. స్పీచ్లలో కూడా అందరి సంగతి చూస్తా, అందరి అంతు చూస్తా, నా కుటుంబం పైన పడ్డారు, నన్ను రాజకీయంగా
నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. అసలు నా కొడుకు కానీ నేను కానీ ఎటువంటి తప్పు చేయలేదు అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చిండు బండి సంజయ్. ఈ ఈ ఈ వార్త అయిపోయిన తన కొడుకును ఆల్రెడీ పోలీసులు చెల్లపల్లి జైలుకి తరలించారు. తరలించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని దానికి సంబంధించి ఆ కేసును రీకన్స్ట్రక్ట్ చేశారు. అంటే అసలు అందులో ఏం జరిగింది, ఫామ్ హౌస్లో ఎంతమంది ఉన్నారు, దాదాపు 7గురికి పైగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. 7గురితో ఉన్నారని చెప్పేసి ఆ బండి భగీరథ ఒప్పుకున్నాడని చెప్పేసి, అసలు అమ్మాయి ఉందా, అమ్మాయి నిజంగా మేజరా మైనరా, అసలు ఏంటి అని చెప్పేసి పూర్తి విషయాలు కూడా రితురాజ్ సంబంధించినటువంటి ఆ కమిటీ అంతా కూడా పెద్ద ఎత్తున ఆ టీం అంతా కూడా అన్ని రకరకాలైనటువంటి క్వశ్చన్స్ వేసింది. ఆ క్వశ్చన్స్తో సతమతం అయిపోయి కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సమాధానం చెప్పలేదు అని చెప్పేసి ఈ విధంగా చెల్లపల్లి జైలుకి మళ్ళీ తరలించారు. అదే ఆవేదనతో ఉన్నాడు, అదే మనస్తాపంతో ఉన్నాడు. ఎవరు కూడా పార్టీ వాళ్ళు కూడా నాకు సహాయం చేయలేకపోయారు, పార్టీ వాళ్ళే నా కొడుకుకు బీజేపీకి సంబంధం లేదన్నటువంటి చేస్తూ ఉన్నారు, బస్సు యాత్ర కూడా నాకు పిలవలేదని చెప్పేసి అదే బాధతో ఉంటే మరొక చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన అనుచరుడైనటువంటి రామకృష్ణ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించినటువంటి మాజీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రామకృష్ణ, అతను ప్రధాన అనుచరుడు, బండి సంజయ్తోనే ఉంటాడు. బండి సంజయ్ చెప్పిన విధానాలనే ఫాలో అవుతాడు. పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా బండి సంజయ్ ఫాలో అవుతూ బండి సంజయ్ సంబంధించినటువంటి ఆశయాలను కావచ్చు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటాడు. బీజేపీకి సంబంధించి బండి సంజయ్ని ఇంకా బలం చేకూర్చాలి, బండి సంజయ్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏదో ఇంకా అత్యున్నత స్థానానికి తీసుకెళ్లేటువంటి తాపత్రయంతో ఉంటాడు రామకృష్ణ అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తే ఈటల రాజేందర్ వల్ల బీజేపీకి హాని జరిగే ఛాన్స్ ఉంది. ఈటల రాజేందర్ రెడ్డి ఏడ్పే, ఈటల రాజేందర్ గారి ఏడ్పే బీజేపీకి శాపం అంటూ రకరకాల ఫ్లెక్సీలు ఈటల రాజేందర్ గురించి రాసి తన వ్యక్తిగతంగా దూషిస్తూ రాసినటువంటి ఫ్లెక్సీలు చాలా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో మనం చూసినాం. అది ఎవరు పెట్టించారు అని చెప్పేసి అర్థం కాని పరిస్థితుల్లో పోలీసులకు బండి సంజయ్ ప్రధాన అనుచరుడైనటువంటి రామకృష్ణ అనే ఫ్లెక్సీలు పెట్టించారని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలిసింది. ఆ విచారణలో ఇట్లా బండి సంజయ్ పెట్టించాడని తెలుస్తుందేమో అని చెప్పేసి ఆ భయంతోనే అతను ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అందుకే ఎవరితో కూడా కాంటాక్ట్లో రావడం లేదు, కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ విధమైనటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులతో సరిగా లేదు, కార్యకర్తలతో కూడా ఫోన్ కాల్లో లేడు, కనీసం ఎవరిని కలవట్లేదు, అసలు ఎక్కడున్నాడు, ఎటు వెళ్ళాడు, ఒక కేంద్ర మంత్రిలా మిస్ అవ్వడం ఏంటి, కేంద్ర మంత్రిలా అజ్ఞాతంలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. రకరకాల విశ్లేషకులు రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అతన్ని హైదరాబాద్లో అతని నివాసంలో ఆ పోలీసులు సర్చ్ చేస్తూ ఉన్నారు, నన్ను అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కరీంనగర్లో కూడా పోలీసులు అతను ఆచూకీ కోసం చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. నివాసాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు, ఇటు పోలీసులు కాదు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఆచూకీ తెలియట్లేదు అని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఒకదాని వెనుక ఈ ఘటన రావడంతో దీనికి సంబంధించి బండి సంజయ్ని మళ్ళీ బస్సు యాత్రకు తీసుకుంటే ఏమి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి బస్సు యాత్రకు అతన్ని పిలవలేదని చెప్పేసి బస్సు యాత్ర తర్వాత రోజు నుంచి 3 రోజుల వరకు దాదాపు ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. అసలు అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి ఇప్పటికి కూడా డీటెయిల్స్ ఏమీ తెలియదు అంటూ కూడా ఇటు బీజేపీ నాయకులు చెప్తున్నారు, కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఆరోపణలు చేశారు, కావాలని తమపై కుట్ర చేశారని తన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు ఈ కేసును వాడుకున్నారని కేంద్ర మంత్రి ఆయన సన్నిహిత వర్గం అనేక సార్లు విమర్శలు చేసింది. అయితే భగీరథ్ జైలుకు వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచన విధానం మారిందని మంత్రి సన్నిహితులు చెప్తున్నారు. ఇద్దరు బీజేపీ సీనియర్ నేతలు త్వరలోనే జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణ రేసులో ఉన్న ఎంపీలే తనపై కుట్ర చేశారని, తన కొడుకు కేసును వాడుకున్నారని సదరు మంత్రి బలంగా నమ్ముతున్నారని సన్నిహితులు అంటున్నారు. సొంత పార్టీ నేతలు చేసిన కుట్రలపై ఆయన ప్రతీకారంతో రగిలిపోయినట్టు చెప్తున్నారు. ఆయన ఆవేదనను గమనించిన కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఫ్లెక్సీల వ్యూహాన్ని పన్నినట్లుగా చెప్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించి తన కొడుకుని కావాలని ఇరికించారు, ఫోక్సో కేసులో కావాలని ఇరికించారు, లేని బాధితులను సృష్టించి కావాలనే బాధితురాలతో డబ్బులు ఇచ్చి కావాలని ఇటువంటి సృష్టించి నా కొడుకును కావాలని రాజకీయంగా నన్ను లేకుండా చేయడం కోసమే ఇటువంటి చేశారు అంటూ అది ఓర్చుకోలేక, అంటే దీని సన్నిహితులతో ఆ విషయాన్ని పంచుకున్నాడు బండి సంజయ్. పంచుకున్నప్పుడు అతని సన్నిహితుల్లో పంచుకున్నప్పుడు ప్రధాన అనుచరుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి రామకృష్ణ అనే వ్యక్తి ఆవేదనకు లోనే మా బండి సంజయ్ని ఇబ్బంది పెడతారా అంటూ డైరెక్ట్గా ఈటల రాజేందర్ సంబంధించిన ఫ్లెక్సీలు కూడా అక్కడ పెట్టాడు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు డీటెయిల్స్గా తెలుస్తూ ఉంది. అలాగే ఈటల ఫ్లెక్సీలు ప్రతీకారంలో భాగమేనా, ఇద్దరు ఎంపీల మీద పగ తీర్చుకోవడానికి వారిద్దరి మధ్య గొడవలు సృష్టించడానికి రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా ఫ్లెక్సీలు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు మంత్రి పాదయాత్ర చేసిన నాటి నుంచి ఎంపీ ఎన్నికల్లో గెలిచే దగ్గరుండి టెంట్లు వేయించారని, ఆయనకు పెద్ద టెంట్ హౌస్ ఉందని చెప్తున్నారు.
ఫోక్సో కేసు వివాదంలో డ్యామేజ్ చేసింది వారిద్దరే అనే ఆలోచనతో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టారు. బీజేపీ నీకోసం నిలబడితే నువ్వు బీజేపీకి చేసిందేంటి అనే ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్కు ఓనర్ను నేనే అంటేనే కదా కేసీఆర్ మెడబట్టి నేను బయటకు నెట్టింది, ఇప్పుడు అదే పరిస్థితి బీజేపీలో తెచ్చుకోకు అని మరో ఫ్లెక్సీతో హెచ్చరించారు. ఈ చర్యను బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు ఖండిస్తూ పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా పోలీసుల దర్యాప్తులో కేంద్ర మంత్రి అనుచరుడే పని చేశాడని తేటతెల్లం కావడంతో గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. దీనికి సంబంధించి బీజేపీ ఏదైతే బండి సంజయ్ సంబంధించిన ప్రధాన అనుచరుడు ఫ్లెక్సీలు పెట్టిస్తూ కావాలనే బండి భగీరథ్ నిరికించాడు. రాజకీయంగా బండి సంజయ్ని ఎదుర్కోలేక కావాలనే ఇటువంటివి ఆటలు ఆడుతూ ఉన్నారు, వెనకుండి నడిపిస్తూ ఉన్నారు, డైరెక్ట్గా వీళ్ళు ఇన్వాల్వ్ కాలేక వాళ్ళ అనుచరులతో నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి బండి సంజయ్ సంబంధించినటువంటి అనుచరుడు రామకృష్ణ ఈటెల సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీలలో రాసినటువంటి అంశాలు ఏంటి అంటే, నువ్వు టీఆర్ఎస్ పార్టీ నాది అంటేనే కదా నేను మీ బాస్ కేసీఆర్, మీ ఓల్డ్ బాస్ కేసీఆర్ నేను మెడలు పట్టు బయటకు నూకింది. ఇంకా మళ్ళీ బీజేపీలో కూడా ఇటువంటి మెడలు బట్టి బయటకు నూకేటువంటి చర్యలు జరగబోతూ ఉన్నాయి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండు ఖబర్దార్ అంటూ కూడా రకరకాల ఫ్లెక్సీలు కూడా మనం చూసినాం, చదివేటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. దీనికి సంబంధించి కావాలనే అతడు బండి సంజయ్ కొడుకుని ఇరికించాలనే కోపంతోనే ఫ్లెక్సీలు పెట్టించానని ఒప్పుకున్నట్టుగా కూడా ఇక్కడ పోలీస్ సంబంధించినటువంటి ఇంట్రాగేషన్లో తేలుతుంది. అలాగే రైతు గోస యాత్రలో నో ఎంట్రీ. గత నెలలో రైతు గోస బీజేపీ భరోసా అనే పేరుతో బీజేపీ బస్సు యాత్ర చేపట్టింది. ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి చేసిన ఈ యాత్రలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కూడా ఆసక్తి చూపినట్టు తెలిసింది. దీనికి ఢిల్లీ దూతను అభ్యర్థించినట్టు సమాచారం. అప్పుడే భగీరథ్పై ఫోక్సో కేసు నమోదు కావడంతో కేంద్ర పార్టీ ఆయన్ను అనుమతించినట్టు తెలిసింది. ఈ పరిణామాలతో బస్సు యాత్ర కరీంనగర్లో జరిగినప్పటికీ ఆయన పాల్గొనకపోవడం గమనార్హం. దీనికి సంబంధించి ఇది ఎక్కడ మొదలైంది అంటే, బండి భగీరథ్ సంబంధించిన ఫోక్సో కేసు అప్పటి నుంచి అతనికి ఎవరెవరైతే సపోర్ట్గా ఉండట్లేదో, ఎవరెవరైతే వ్యతిరేకంగా కనీసం మౌనం పాటిస్తారో, ఎవరు మాట్లాడకుండా ఉంటున్నారో వీళ్ళందరి వెనుక ఈటెల రాజేందర్ నడిపిస్తూ ఉన్నాడు అంటూ కూడా ఇటు బీజేపీ సంబంధించినటువంటి బండి సంజయ్ అనుచరులు, ప్రధాన అనుచరులు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ, అంటే బయటకు చెప్పకుండా లోతుగా కూడా వాళ్ళ చర్చలు చేసుకున్నారు. బండి సంజయ్ని ఒంటరి చేశారని చెప్పి చర్చలు చేసుకున్నారు. అంటే వాళ్ళ కొడుకును కావాలని ఇరికించారు కాబట్టి మనం కూడా వీళ్ళని ఏదో చేయాలనేటువంటి ఆ కోపంతో ఈ ఫ్లెక్సీల నాటకం ఆడినట్టుగా కూడా ఇక్కడ పూర్తిగా మనకు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ఎంపీ ఈటెలపై ఫ్లెక్సీల ఏర్పాటు బీజేపీ నుంచి రామకృష్ణపై పెట్టి ఇతన్ని ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ కావాలనే కుట్రపూరితంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు కాబట్టి, ఇతను బండి సంజయ్ ప్రధాన అనుచరుడు కాబట్టి అతను తెలియకింద అసలు జరగదు కాబట్టి, అతను చెప్పకుండా ఇతను చేయడు కాబట్టి అని చెప్పేసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంబంధించినటువంటి కమిటీ ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి 7 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే పూర్తిగా పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి చూద్దాం. పార్టీ నియమావళిని ఉల్లంఘించి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, సివిలియన్ నామినేటెడ్ మాజీ సభ్యుడు జె రామకృష్ణపై బీజేపీ వేటు వేసింది. పార్టీ నియమావళిని అతిక్రమించినందుకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథన్ సోమవారం లేఖ ద్వారా ప్రకటించారు. ఇప్పటికైతే 7 రోజులు సమయం ఇచ్చారు. 7 రోజుల సమయం దాటితే వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ పూర్తిగా మనకు అర్థమైనటువంటి అంశం ఏంటంటే, కొడుకు జైలుకు వెళ్ళినప్పటి నుంచి చాలా సైలెంట్ అయిపోయాడు. బయటికి ఎంత మాట్లాడుతున్నాడు అంటే, కొడుకు జైలుకి వెళ్ళినప్పుడు తెల్లారి మర్నాడు కూడా ఆ ఫోక్సో కేసు నడుస్తున్నప్పుడు కూడా బీజేపీ కార్యాలయానికి వచ్చిండు. తన యొక్క బలాన్ని చాటి చెప్పుకోవడానికి కూడా వచ్చిందని చెప్పేసి రకరకాల వార్తలు కూడా వచ్చినాయి. అంటే తన బలాన్ని చాటుకోవడానికి, బీజేపీ ఆఫీస్లో తన యొక్క పతారా ఎంత ఉందో చూపెట్టుకోవడానికి, తన కార్యకర్తల్ని పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి బండి సంజయ్కి ఇంత ఉందా బలం అని చెప్పి చూపెట్టుకోవడానికే బీజేపీ ఆఫీస్కి వెళ్ళి తన కొడుకు ఇష్యూ నడుస్తున్న బీజేపీ ఆఫీస్ కావాలనే టార్గెట్ చేస్తూ వచ్చాడు అని చెప్పేసి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తర్వాత ఆ కేసు అయిపోయింది, కొడుకు జైలుకి వెళ్ళిపోయాడు. ఇప్పటికే సైలెంట్ అయిపోయింది బండి సంజయ్, ఏం మాట్లాడలేదు, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనట్లేదు, పార్టీ నుంచి కూడా పక్కకు పోబోతా ఉన్నాడు. పార్టీ వేరేది కూడా, అంటే ఒక బీసీ కాబట్టి బీసీ నినాదంతో ముందుకొచ్చి పార్టీ కూడా పెట్టబోతున్నాడు అని చెప్పేసి రకరకాల వార్తలు కూడా వినిపించినాయి. తర్వాత సైలెంట్ అయినటువంటి బండి సంజయ్ రామకృష్ణ ఈటెల రాజేందర్ సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టడంతో మరొకసారి మళ్ళీ మౌనం పాటించినట్టు అయిపోయింది. ఇక్కడ దెబ్బ మీద దెబ్బ పడడంతో కూడా సతమతం అయిపోయి మళ్ళీ పార్టీ ఇతన్ని ఉంచుతుందా తీసేస్తుందా తెలియని పరిస్థితి. నిజంగా ఇప్పటికే కొడుకు విషయంలో అంత ఇబ్బంది పడితే మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టడంలో కూడా ఇంకా
ఇంత ఏంటి అని చెప్పేసి అసలు ఎవరితో ఏం మాట్లాడట్లేదు, కుటుంబ సభ్యులతో కలవట్లేదు. ఇట్లా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరిని కూడా వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం దాదాపు 3 రోజులుగా ఇదే నడుస్తూ ఉంది. కనీసం బస్సు యాత్రలో కూడా పాల్గొనలేదు. అసలు బీజేపీ అతన్ని అనుమతించలేదు అని చెప్పేసి ఈ రకమైన వార్తలు నడుస్తా ఉన్నాయి. మరి చూడాలి నిజంగా బండి సంజయ్ ఎన్ని రోజులు నిజంగా అజ్ఞాతంలోకి వెళ్ళిండా, పోతే ఎన్ని రోజులు వెళ్ళే ఛాన్స్ ఉంది, అసలు ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి కూడా అది త్వరలో తెలియాల్సి ఉంది.